సంతానలేమిని తట్టుకొని జీవించడం. 1.17 బిలియన్ల అత్యధిక జనాభా గల భారతదేశంలో ఒక గొడ్రాలి ఆక్రందన ఎవరికి వినపడుతుంది? ఒకవేళ ఎవరైనా వింటే అది వేదనతో కూడిన విలాపం వలె ఉంటుంది. అది ఒక స్త్రీ ఆక్రందన. పేద, గొప్ప, విద్యాహీనులు, విద్యావేత్తలు, తక్కువ ఎక్కువ కులానికి చెందిన ఏ స్త్రీ గర్భాన్నైనా దేవుడు మూసేస్తే ఆమె విపరీతమైన నిందకు పాత్రురాలవుతుంది. లోపం నా భర్తది కూడా కావచ్చు అని చెప్పే మొండి ధైర్యం ఆమెకు లేదు. ఆ వాస్తవం ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. ఆమె దేవునికి మొరపెడుతూనే వైద్యుల్ని, నాటు వైద్యుల్ని సంప్రదిస్తూనే ఉంటుంది. అబద్ధపు వాగ్దానాలతో స్వస్థపరుస్తామనే బోధకులను కలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందరూ ఆమెను జాలితో చూస్తారు. సామాజికంగా నేరస్తురాలిగా పరిగణించబడి అత్తగారి ఆగ్రహానికి గురవుతూ నిత్యం విడాకులు పొందాలేమో, విడిపోవాలేమోననే భయంతో బ్రతుకుతుంది. 7 సంవత్సరాల క్రితం పెళ్ళైన ఒక హిందూ స్త్రీ గర్భవతి కాలేక ఒకసారి ఏడుస్తూ ఒక హాస్పిటల్కి వెళ్ళింది. కుటుంబస్తుల, స్నేహితుల హేళనలను భరించి తన క్షేమాన్ని కోరేవారు, పెద్దలు ఇచ్చిన పరిష్కారాలన్నీ వాడి విసిగిపోయిన ఆ స్త్రీ బిడ్డలు కనే వార్డులోకి వెళ్ళింది. అప్పుడే పుట్టిన బిడ్డ బొడ్డుమొన నివ్వమని ఆ బిడ్డ తల్లిని ప్రాధేయపడింది. దానిని అరటిపండు 2 ముక్కల మధ్య పెట్టి మింగితే త్వరలోనే గర్భవతినవుతాననే నమ్మకంతో దాన్ని మింగేసింది. అలాంటి దురాచారాలు, కట్టుకథలు మన భారతదేశ స్త్రీలలో విపరీతంగా నాటుకుపోయాయి. ఆందోళనలో మునిగి ఒక్కోసారి వాళ్ళు పిల్లల్ని దొంగిలించి తమ భావావేశ సామాజిక అవసరతల్ని తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు. మన పితరుల కాలంలో సైతం గొడ్రాలితనాన్ని అవమానంగా పరిగణించేవారు. ఒక స్త్రీగా పుట్టడమే విషాదకరమైన సంగతిగా యూదులు భావించేవాళ్ళు. పిల్లలు లేకపోవడానికి తోడు అపఖ్యాతి మరొకటి మోయాల్సి వచ్చేది. వంధ్యత్వం సమస్యలతో సతమతమయ్యే వారికి అవసరమైనంత సమాచారాన్ని లేఖన భాగాలు మనకు అందిస్తున్నాయి. హన్నా కథ మనల్ని ఎంతో కదిలించి వేస్తుంది. ఆమె సవతి పెనిన్న హేళనను, పరిహాసాన్ని ఓర్చుకోవాల్సి వచ్చింది. మందిరానికి వెళ్ళినప్పుడెల్లా ఆమెను రాత్రి పగలు రెచ్చగొట్టి కన్నీళ్లు తెప్పించేది. ఆమె పిల్లల్ని కనకపోయినా భర్త ఎల్కానా ఆమెను ఎంతో ప్రియంగా ప్రేమించేవాడు. హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుటయ్యేలా నీకు మనోవిచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పాను. అయినప్పటికీ హన్నా ఆదరణ పొందలేదు. ఆమె దుఃఖపు లోతుల్ని భర్తతో సహా ఎవరూ కొలవలేరు. ఆమె ఏడ్చింది, ఉపవాసం ఉంది, ఎంతో క్లిష్టమైన మొక్కుబడి చేసేంతగా ప్రార్థిస్తూనే ఉంది. నీ సేవకురాలనైనా నా అవమానాన్ని తీసివేసి నాకు ఒక మగపిల్లవాన్ని దయచేమో, నేను వారిని యెహోవాకు అప్పగింతునని మొక్కుబడి చేసుకుంది. జీవితాంతో నాజీరుగా ఉండే మొక్కుబడి చేసి దాన్ని ఎంతో నమ్మకంగా నెరవేర్చింది. దేవునితో బేరాలాడటం మంచిది కాదు, కానీ ఆమె తన నిరాశ, దుఃఖ పరిస్థితిలో ఎందుకు చేయవలసి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. దేవుడు జోక్యం చేసుకునేంతవరకు మనోహ భార్య సహితం గొడ్రాలుగానే జీవించింది. ఇదిగో నీవు గొడ్రాలవు కానుపలేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. ఆ బిడ్డ నాజీరు చేయబడి దేవుని పరిచర్య కోసం ప్రత్యేకింపబడ్డాడు. తమకి పిల్లలు లేకపోవడం అబ్రహాము, శారాలకి ఎంతో ఆదుర్దాన్ని కలిగించింది. ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగును అని అబ్రహాం అన్నాడు. కానీ దేవుడు, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసం నా పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొచ్చి, నీవు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రాలను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పాను. అయినా దేవుణ్ణి నమ్మేంత ఓపిక శారాకి లేకపోయింది. ఆమెకి పిల్లల్ని కనే వయసు దాటిపోయింది. అందుకనే నిరాశతో దేవుని వాగ్దానం కంటే ముందే పరిగెత్తింది. నీవు నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగచ్చునని అబ్రహాంతో చెప్పింది. అనుమతించిన మాతృత్వం లేఖన భాగాల్లో ఇదే మొదటిది కావచ్చును. బబులోను చట్టం, హమ్మురాబి నియమం ఈ సాంప్రదాయాన్ని అనుమతిస్తుంది. భర్తను శారా తప్పు కోరికను కోరినప్పుడు అబ్రహాము లాంటి దైవజనుడు భార్య అవిశ్వాసపు కోరికకు ఎలా సమ్మతించాడో అర్థం చేసుకోవడం కష్టమే. దానికి బదులు ఆమె విశ్వాసాన్ని పురుగొల్పు ఉండాల్సింది. తన స్వలాభం కోసం దాన్ని ఉపయోగించుకొని భార్య కోరికను తీర్చాడు. దానికి ఆశించే సహజమైన స్పందనే వచ్చింది. గర్భవతి అయిన హాగరు యజమానురాలని నీచంగా చూసింది. అవమానంతో బయటకు నెట్టివేయబడింది. శారా విశ్వాసం చాలా అస్థిరమైన విశ్వాసం. 3 దైవజనులు రాబోయే సంవత్సరంలో అబ్రహాముకు కొడుకు పుడతాడని వాగ్దానం చేసినప్పటికీ అపనమ్మకంతో శారా నవ్వింది. యాకోబు ప్రియమైన భార్య రాహేలు కూడా గొడ్రాలే. లేయా ద్వేషింపబోటే యెహోవా చూచి ఆమె గర్భం తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను అనే మాటలు మనం ఆదికాండంలో చూస్తాం.
దీనివలన రాహేలుకి విపరీతమైన అసూయ కలిగింది. ఆమె దేవుని వైపుకు తిరగకుండా విగ్రహాల వైపు, తన భర్త వైపు సహాయానికి తిరిగింది. నాకు గర్భఫలం నిమ్ము, లేక నేను చచ్చేదనని భర్తతో చెప్పింది. యాకోబు తిరిగి భార్యకు తీవ్రంగా స్పందించాడు. నేను నీకు గర్భఫలం నీయకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అన్నాడు. అయినా సరే ఆమె దేవునిపై ఆధారపడలేదు. తన గొడ్రాలితనానికి తానే సొంత పరిష్కారం ఆలోచించుకుంది. తన దాసి అయిన బిల్హాని తన భర్తకు భార్యగా ఇచ్చింది. తన అక్క కంటే అధిగమించానని పైపైనే తలంచింది, కానీ తన సొంత పిల్లలు పొందటానికి ఇది మంచి ప్రత్యామ్నాయం కాదని నమ్మింది. అయినా సొంతంగా పరిష్కారం చూసుకోవాలని ప్రయత్నించి రూబేను పుత్రదాత వృక్షపు పండ్లను దొంగిలించాలని ప్రయత్నించింది. ఇవి రెండుగా చీలిన గొట్టాల వలె ఉండి మానవ శరీరంలోని దిగువ భాగాన్ని పోలి ఉంటుంది. పిల్లలు కనని స్త్రీ వీటిని తింటే అద్భుతంగా బిడ్డలను కనగలదనేది ఆ మూఢ విశ్వాసం. తనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల పద్ధతులను ఉపయోగించి అలసిపోయిన తరుణంలో దేవుడు ఆమెపై జాలిపడి ఒక కొడుకునిచ్చాడు. ఆ బిడ్డ గర్భం నుంచి బయటకు రాకముందే అత్యాశతో మరొక కోరిక కోరింది. యెహోవా మరొక కుమారుని నాకు దయచేయనుగాక అనుకుంది. దురదృష్టవశాత్తు అది తన చావు కోరికగా మారింది. రెండవ ప్రసవంలో ఆమె చనిపోయింది. చిన్న వయసులోనే విధవరాలవటంతో యూదా కోడలు తామారుకి పిల్లలు పుట్టలేదు. ఆమె ఒక అన్యురాలు. భయంకరమైన మోసంతో ఆమె బిడ్డల్ని కనాలని ప్రయత్నించింది. దారి పక్కన జీవించే వేషలా ప్రవర్తించి తన మామతో సైనించి గర్భం దాల్చడంలో సఫలీకృతమైంది. ఇశ్రాయేలీల్లో లేవీ చట్ట ప్రకారం ఇది అనుమతించదగనిదైనా ఇది మాత్రం ముందుగానే ఆలోచించి వేసిన వావి వరసలు లేని ప్రణాళిక. అయినా యూదా ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పాడు. తన కొడుకు అతనికి వారసులను ఇవ్వలేనందున అతని వంశావళి అక్కడితో ఆగిపోయి ఉండేది. అది ఎంతో దురాచారమైన తామారు ఆ పరిస్థితి నుంచి అతని కుటుంబాన్ని కాపాడింది. గొడ్రాలైన షూనేమీరాలు ఆవేదనతో ఏడవలేదు. అది దేవుని చిత్తమని నమ్మి సరిపెట్టుకుంది. అయితే ఆమెలోని ఒంటరితనాన్ని, నిరాశను గమనించిన ఎలీషా వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ చేతుల్లో ఒక కొడుకుంటాడని చెప్పాడు. అయినా ఆమె నమ్మలేదు. దైవజనుడా, నీ సేవకురాలితో అబద్ధం ఆడవద్దు అంది. అయినా ఆమె ఒక కొడుకును కనింది. ఒకానొక సమయంలో అతను చనిపోయే పరిస్థితుల్లో ఆమె దృఢమైన విశ్వాసం ద్వారా కొడుకు ప్రాణాన్ని పొందగలిగాడు. యాజకుడైన జకర్యా అతని భార్యకు అనేక సంవత్సరాలుగా పిల్లలు పుట్టలేదు. అతని భార్య ఒక కొడుకును కంటుందనే సత్యాన్ని దేవదూత చెప్పగా నమ్మకపోవటంతో మోగవాడైపోయాడు. ఈ ఉదాహరణలన్నీ మనకెన్నో నేర్పిస్తున్నాయి. ఒకే సమస్యకు రకరకాల వ్యక్తులు విభిన్న రీతుల్లో స్పందించారు. సారా, జకర్యాలు నమ్మలేకపోతే రాహేలు అసూయతో కాగిపోయింది. తామారు ద్వేషం పగతో స్పందించింది. షూనేమీరాలు తన బాధను దేవుని సేవకునికి పరిచర్య చేయడం ద్వారా పవిత్రీకరించుకుంది. దేవుడు ఆమె ప్రార్థన వినేంత వరకు హన్నా పట్టువదలకుండా ఏడ్చి మొరపెట్టుకుంది. తమ గొడ్రాలితనంతో పగిలిన హృదయాలతో జీవించే మహిళలకి దేవుని వాక్యం నిజమైన పరిష్కారం ఇస్తుంది.